హాయ్ ఫ్రెండ్స్, పైమా తరపున మీ అందరికీ స్వాగతం. పైమా వారు రోజుకొక ఛాలెంజ్ మీకు ఇస్తున్నారు. రోజుకొక సీనియర్ మాస్టర్, రోజుకొక ఛాలెంజ్. ఈరోజు నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను నా తరపున. అదేంటంటే పరకాయ ప్రవేశం. పరకాయ ప్రవేశం అంటే మనం మరొకళ్ళ శరీరంలోకి వెళ్ళడం. దానికేమీ భూత తంత్ర యంత్ర విద్యలు నేర్చుకోకర్లా. పరకాయ ప్రవేశం అంటే అవతల వాళ్ళ శరీరంలోకి వెళ్ళి వాళ్ళలా జీవించడం అని మన ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తుంది. కానీ మన పైమా ఛాలెంజ్లో పరకాయ ప్రవేశం అంటే అవతల వాళ్ళ లోపల నుంచి ఆలోచించడం. అంటే మీ అమ్మగారు కానీ, మీ నాన్నగారు కానీ, లేకపోతే మీ భార్య కానీ, మీ భర్త కానీ, మీ అత్తగారు కానీ, మీ కోడలు కానీ, మీ పిల్లవాడు కానీ, లేకపోతే రకరకాల మీ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళలో ఎవరో ఒకరితో మీకు సమస్య ఉంటుంది. మీకు నచ్చని వ్యక్తి ఎవరో ఒకళ్ళు ఉంటారు, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఒకళ్ళు ఉంటారు. దానికి వేరే కారణం ఉంటుంది. ఎందుకంటే శత్రుగర్భం అని మన గత జన్మ నుంచి వచ్చిన దాని ఆధారంగా అది వస్తుంది. సో ఆ శత్రుగర్భం నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పటికీ మనల్ని అర్థం చేసుకోరు, మనకు నచ్చం. వాళ్ళకి మనం చేసిన పనులు వాళ్ళకి నచ్చవు. అందుకని మనం ఏం చేయాలంటే వాళ్ళని అర్థం చేసుకునే విధానం పేరే పరకాయ ప్రవేశం. అంటే మీకు ఈ నెల రోజులు ఇచ్చే టాస్క్ ఏంటంటే, ఈ ఒక్కరోజు నెల రోజుల్లో వచ్చే టాస్క్లో ఒకరోజు టాస్క్ ఏమిటంటే, ఒక రోజంతా మీకు ఎవరైతే ఇష్టం ఉండరో వాళ్ళలా జీవించండి, వాళ్ళ లోపలికి వెళ్ళి జీవించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ నాన్నగారు అంటే ఇష్టం లేదు, మీ నాన్నగారు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు, కొడతారు, తిడతారు అని మీ భావన. మీరు ఒక రోజంతా మీ నాన్నగారు లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోవడం అంటే ఆయనలాగా ఆలోచించాలి. పొద్దున్నే లేవగానే ఈరోజు నేను మా నాన్నగారిని అనుకొని ఆయనలా ఆలోచించాలి, ఆయనలా మాట్లాడాలి, ఆయన సమస్యలు మీ సమస్యలుగా భావించాలి, ఆయన ఇరిటేషన్స్ మీ ఇరిటేషన్స్గా భావించాలి, ఆయన యొక్క కష్టాలు మీ కష్టాల్లో భావించాలి. అప్పుడు మీకు ఆయన యొక్క సమస్య మీకు అర్థమవుద్ది. అప్పుడు మీరు ఆయన కోణంలో ఎలా ఉన్నారో అర్థమవుతుంది. దీని పేరే పరకాయ ప్రవేశం. అలాగే మీ అమ్మగారు నచ్చలేదు, ఒక రోజంతా మీ అమ్మగారిలా జీవించాలి. లేదా మీ చెల్లి నచ్చలేదు, మీకు ఒక రోజంతా మీ చెల్లిలా జీవించాలి. అప్పుడు మీ చెల్లికి మీరు ఎందుకు నచ్చట్లేదు మీకు అర్థమవుతుంది. మీ భార్య నచ్చలేదు, ఒక రోజంతా మీ భార్యలా జీవించాలి. మీ భర్త నచ్చట్లేదు, ఒక రోజంతా మీ భర్తలా జీవించాలి. మీ భర్త ఎలా ఆలోచిస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, అతని ఇబ్బందులు ఏంటి, అతనిలో ఉన్న మైనస్లు ఏంటి. ఎందుకంటే ఎదుటి వాళ్ళ నుంచి చూసినప్పుడు మనం చాలా గొప్పగా కనిపిస్తాం. అందుకని మనం వాళ్ళ శరీరంలోకి వెళ్ళిపోయామనుకో, వాళ్ళ నెగిటివ్స్ అంటే మన దృష్టిలో వాళ్ళ నెగిటివ్స్, వాళ్ళ బ్యాడ్ క్వాలిటీస్ మనవి అయిపోతాయి. కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారో మీకే అర్థమవుతుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికి ఒక ఛాలెంజ్. ఒక రోజంతా ఒక వ్యక్తిలాగా మీరు భావంలో జీవించాలి. ఎవరు ఆ వ్యక్తి? మీకు ఇష్టం లేని వ్యక్తి అయితే ఇంకా మంచిది, వాళ్ళని తొందరగా మీరు అర్థం చేసుకుంటారు. సో మీ భర్తలాగా అవ్వచ్చు, మీ భార్య అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, ఏదో సంథింగ్. నాకు తెలిసి పైమా అంటే పిల్లలు కాబట్టి ముఖ్యంగా మీ అన్నయ్య అంటే అసలు మీకు పడదు. ఒకరోజు అంతా అన్నయ్యలా ఉండండి, అన్నయ్యలా జీవించండి. వాడు వీక్నెస్ అంటే మీరు తెలుసుకోండి. వాడికి ఎందుకు కోపం వస్తుందో మీకు అర్థమవుతుంది, వాడికి ఎందుకు ఇరిటేషన్ వస్తుందో మీకు అర్థమవుతుంది. లేదా ఒకరోజంతా తమ్ముళ్ళ జీవించండి. వాడు ఎందుకు అల్లరి చేస్తున్నాడు, వాడు ఎందుకు నీ పుస్తకాలు లాక్కుంటున్నాడు మీకు అర్థమైపోద్ది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇచ్చే ఛాలెంజ్ ఏంటంటే, ఈ పైమా తరపున ఒక రోజంతా మీకు ఇష్టం లేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా మీరు భావనలో జీవించాలి. ఇది ఛాలెంజ్. ఓకే, థ్యాంక్ యూ.